అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ కజ్జికాయలు చూపించబోతున్నాను. చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా పండుగలకైనా రాయలసీమలో ఈ కజ్జికాయలు ఉండి తీరాల్సిందే. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. కొంచెం వేడి చేసినటువంటి ఆయిల్ని కూడా గోరువెచ్చగా ఉండే ఆయిల్ని వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత మనము చేత్తో ఇలా ముద్దలాగా అనుకుంటే రావాలి. అప్పుడు మనకు కన్సిస్టెన్సీ బాగున్నట్టు. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి కజ్జికాయల రేకు అనేది స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ని పిండికి ఈ విధంగా పట్టించాలి. మూత మూసి ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. ఇప్పుడు మనము స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు పుట్నాల పప్పుని తీసుకోవాలి. వేయించిన శనగపప్పు అంటారు దీన్ని. తర్వాత 2 యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు పుట్నాల పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం ఇది లావుగా ఉన్న సాఫ్ట్గా ఉందండి. మీరు కావాలనుకుంటే సన్నగా కూడా చేసుకోవచ్చు. మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. తర్వాత 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు పిండి ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ పిండిని మనం ఇప్పుడు 2 భాగాలుగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. రాయలసీమలో చాలా ఫేమస్ అండి ఇవి. ఒకరొకరు ఓ విధంగా చేస్తున్నారు. అయితే ఇవి నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఇలా ఉండలు చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ మనం రేకులు తయారు చేసుకోవాలి. పండగ వచ్చిందంటే కంపల్సరీ ఈ కజ్జికాయలు ఉండి తీరాల్సిందే అండి. ఎవరైనా కొత్త వాళ్ళ ఇంటికి వచ్చినా శుభకార్యాలప్పుడు కంపల్సరీ ఇవి ప్రతి ఇంట్లో ఉంటాయి. రాయలసీమ జిల్లాల్లో, ముఖ్యంగా కర్నూలులో. రేకులు తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా కజ్జికాయల మౌల్డ్ మీద రేకును పెట్టి స్టఫింగ్ పెట్టుకోవాలి. కజ్జికాయలు చేయడం రాని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. తర్వాత కొద్దిగా తడి లైట్గా అనుకోవాలండి. వాటర్ని మౌల్డ్ని క్లోజ్ చేసుకోవాలి. తర్వాత బాగా ప్రెస్ చేయాలి, అతుక్కోవాలి అంతా కూడా బాగా. అందుకని బాగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా తీసివేయాలి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. రెడీ అయిపోయింది కజ్జికాయ. దీన్ని ఇప్పుడు సైడ్కి పెట్టుకుందాం. ఈ విధంగానైనా చేసుకోవచ్చు. చేత్తో చేసుకోవాలంటే కూడా ఈ విధంగా చేయండి. రేకు ఒత్తుకున్న తర్వాత ఒక చేతిలో వేసుకోవాలి. తర్వాత సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టఫింగ్ ఉంచుకోవాలి. తర్వాత ఇలా 2 సైడ్లు బొటన్ వేలు మధ్యన ఉంచి 2 సైడ్లను అతికించుకుంటూ రావాలి. ఈ విధంగా చేత్తో చేసుకోవడం వల్ల మనకి కజ్జికాయ నిండుగా స్టఫింగ్ ఉంటుంది. మౌల్డ్లో చేసుకుంటే కాస్త హెల్తీగా ఉంటుందండి. చేత్తో చేసుకోవడం వల్ల మనకి ఈ విధంగా వస్తుంది. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత కజ్జికాయలు వేసి కాల్చుకోవడమే.
ఒక 20 డేస్ తినొచ్చండి వీటిని. మనము ఒకసారి చేసుకుంటే 20 డేస్ దాకా ఉంటాయి. ఎర్రగా కాల్చుకోవాలి. ఎర్రగా కాల్చుకోవడం వల్ల మనకి పైన ఉన్నటువంటి లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది, గట్టిపడదు. చూడండి, ఈ విధంగా ఎర్రగా కాల్చుకొని సైడ్కి తీసుకోవాలి. అన్నీ విధంగా కాల్చుకోండి. కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.